కలలు కలలు కలిసి చేసే గోలేమిటో మనసు మనసు నడుమా జరిగే మధుర మాయలేంటో అదురుతున్న ఎదలో జరిగే వింతేమిటో అటు తేలదే ఇటు తేలదే ఎటు తేల్చుకోదే అసలేమిటో ఈ అల్లరి ఇబ్బంది. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2200 పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ఓకే, సో మన ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వచ్చిన మన పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. మౌనిక. హాయ్ మేడం. హాయ్ మౌనిక. నేను మౌనిక. నేను హౌస్ వైఫ్, వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ విత్ మై సన్. నా పేరు మౌనిక. నేను ఫీమేల్. నా ఏజ్ 21. నన్ను లవ్ చేయడానికి ఇంతకైనా ఇంకైనా కావాలా? నో మేడం, యు రాంగ్. మై ఏజ్ రాంగ్. రాంగా? రాంగ్. మీ ఏజ్ చెప్పేమంటారా? గెస్. గెస్ కరెక్ట్. కరెక్ట్ గా చెప్పనా? 24.5. నో నో నో. ఎక్కువైందా తక్కువైందా? అయితే మీ ఏజ్ 27. అమ్మో. అయితే మీ ఏజ్ 19. నో మేడం. నో. 22. నో. 42. ఏంటి మీ వయసు నాకు చెప్తున్నారు? 30. నో. 16. అయితే ఎక్కువ చెప్తున్నారు లేదా తక్కువ చెప్తున్నారు, ఎట్లా? సరే, ఈ బేరాలు ఎందుకు గానీ మీరు ఒక వయసు చేసుకోండి. 51 అని చెప్పండి. కరెక్ట్ గా చంపేస్తుంది నన్ను. పక్కనే ఉన్న మిమ్మల్ని పొడి చేస్తుంది. చెప్పండి మీరే. 25. 24.5 అన్నానా? హాఫే కదా, హాఫ్ 25 వచ్చేసాయి. హాఫ్ కూడా అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు ఈ మధ్యకాలంలో. ఏంటో ఈ ఆడవాళ్ళు అసలు. అడ్జస్ట్ చేసుకో ఎక్కువ మేడం. చెప్పినా తక్కువ చెప్పినా ప్రాబ్లమే బాబాయ్. అందుకని ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లే అన్నారు. మీరు కూడా ఆడవాళ్ళే కదా. నువ్వు ఊరుకో. చెప్పు. హాయ్ సుమా. హాయ్. నా పేరు చందన. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ, కుకింగ్. స్వప్న. హాయ్ సుమా. హాయ్. నా పేరు స్వప్న. నేను సిద్దిపేట నుండి వచ్చాను. నాకు ఒక పాప బాబు. నా ఇంట్లో శారీస్ సేల్ చేస్తాను. వాచింగ్ టీవీ. మీ ప్రోగ్రామ్స్ అంటే మహా 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 పిచ్చి. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. సుష్మిత. శుభా. నా హాయ్. పేరు సుస్మిత. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. కుకింగ్, డాన్సింగ్ హాబీస్ వచ్చేసి. కుకింగ్ హాబీ ఎలా అవుతుందండి? మనందరికి రోజు చేయాల్సినటువంటి పనే కదా. నచ్చేటట్టు చేయడం ఒక భర్త అంట భార్య మీద బాగా కోపం వచ్చి ఇది చాలా కష్టంగా ఉందని చెప్పి ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారంట. అప్పుడు భార్య భర్తలు ఇద్దరిని విడివిడిగా కౌన్సిలింగ్ చేస్తూ సైకాట్రిస్ట్ భర్తను అడిగారంట, ఏంటి మీకు ఎందుకు ఇంత కోపంగా ఉంది అంటే, మా భార్య ఏ పని చేయదు ఇంట్లో, అయినా సరే ఏమిటో అదంటే నాకు చాలా చిరాగ్గా ఉంది, కోపంగా ఉంది అంటే, సరే మరి జనరలీ మీ భార్య ఏం చేస్తూ ఉంటుంది మార్నింగ్ అంటే, మార్నింగ్ మరి నాకు టిఫిన్ క్యారేజ్ అవి కట్టాలి కదా, అందుకని 4:30కి లేచేసి నాకు పిల్లలకి కావాల్సిన వంట వరపు అంతా చేసేసి ఇల్లంతా శుభ్రం చేసేస్తుంది, ఎలాగో వేరే ఏం పని లేదు కదా అన్నాడంట. ఆహా సరే, మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దానికి ఎలాగో పని లేదు కాబట్టి పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపేసి వస్తుంది అన్నట్ట. ఆ తర్వాత కూడా పెద్దగా పనేం లేదు కాబట్టి మార్కెట్లోకి వెళ్ళి కాయగూరలు తీసుకొని రావడం, కిరాణా సరుకులు కొనడం, ఇవన్నీ చేసుకొని ఇంటికి వచ్చి నానబెట్టిన బట్టలు ఉతకడం అవన్నీ చేసేస్తుంది. ఆ తర్వాత ఏముంది, భోజనం చేసేసి ఆ స్టార్ మహిళ కార్యక్రమం వస్తే అది చూసేసుకొని కొంతసేపు పడుకుంటుంది, పొద్దున్నే లేస్తుందిగా అలసిపోతుంది కాబట్టి అన్నట్టు. ఓహో, మరి సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చేస్తారు కదా, వాళ్ళకి కావాల్సినటువంటి టిఫిన్లు తయారు చేయాలి, నాకు కావాల్సిన టీలు పెట్టాలి, కాఫీలు పెట్టాలి, రాత్రికి భోజనం చేయాలి, ఇవన్నీ చేస్తుంది, ఎలాగో ఏం చెయ్యదు కదా అన్నట్ట. ఏంటి ఎలాగో ఏమి చెయ్యదు కదా అంటూనే పొద్దున 4:30 నుంచి నువ్వు పడుకున్న తర్వాత కూడా మీ ఆవిడ ఇంకా చేస్తూనే ఉంది. అంటే జీతం లేని ఉద్యోగం కాదనుకుంటున్నావా? నీకన్నా ఎక్కువగా కష్టపడుతున్నది మీ ఆవిడే, వాళ్ళు జాగ్రత్తగా చూసుకో అన్నారంట. నాకు తెలిసి చాలా మంది హౌస్ వైఫ్స్ ఇదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఏమిటంటే జీతం అన్న ఒక మాట లేదే తప్ప ఎక్కువగా కష్టపడుతున్నారు ఇంట్లో. కానీ ఆ కష్టం అంతా ఏం చేసావు ఇంట్లో అని అడగడంతో పాపం ఎంత బాధేస్తుందో. కానీ మీరు నిజంగా చాలా కష్టపడుతున్నారు. అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, స్టార్ మహిళలో నాకు వచ్చేటువంటి ప్రతి అవార్డు రివార్డు అన్ని నేను గృహిణులకి అంకితం చేసేస్తున్నాను అని మాట్లాడాను. నెక్స్ట్ టైం మన సీట్ ఖాయమేగా నియోజకవర్గంలో. థ్యాంక్ యూ. సో సుష్మిత, నువ్వు చెప్పేసి అయిపోయింది. అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్, శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. రెడీ 1 2 3 గో.
వెళ్ళి ఆ రెడ్ దగ్గర రెడీగా ఉంటుంది. నించోండి. స్టార్ట్ స్వప్న. లెక్కెడదాం ఇప్పుడు. 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. మేడం ఎన్ని దేశాలు తిరగాలన్నా వీసా కావాలి. అవును. అందులో లాజిక్ ఏంటంటే దేశం లేని వీసా లేని దేశం కూడా ఉంది. అదేంటో చెప్పండి. వీసా లేని దేశం. దేశం ఏ దేశం? లాజిక్ గా అడిగాను. స్వదేశం. స్వదేశీ అంటే కూడా ఇండియానే, అది కూడా ఒక దేశమే కదా. అది కాదు, లాజిక్ గా ఆలోచించండి. ఇది డిస్కస్ చేసినా పర్వాలేదు. వీసా లేని దేశం అంటే తెలుసా నాకు మీకు? డిస్కస్ చేస్తారు కదా, పర్లేదు డిస్కస్ చేయండి. వీసా లేని దేశం ఉపదేశం కాదండి, ప్రదేశం. చెప్పండి. ఏంటి? నాకు సందేశం తెలియదు. అండి. ఆ? సందేశం. సందేశం. ఓ యాక్చువల్లీ ఉపదేశం కూడాను కరెక్టే, అది కూడా. రెడీ, 1 2 3 గో. మీరు వెళ్ళి రెడీగా ఉంది అక్కడ రెడ్డి దగ్గర. స్టార్ట్. ఆడు ఆడు. స్టాప్. స్వప్న మధ్యలో ఆపేసి చాలా టైం వేస్ట్ చేసుకున్నావు. ఎందుకు ఆపావు? ఇవన్నీ ఆడేయాలి నువ్వు. సరే, ఎనీవే స్వప్న స్కోర్ 9, 18. 1 2 3 గో. మీరు వెళ్ళిపోయి రెడీగా ఉండండి రెడ్ దగ్గర. వెళ్ళండి. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. స్టాప్. సుష్మిత స్కోర్ 9, 18, 27. నీకు ఒక పొడుపు కదా అడుగు. పొడుపు కదా. ఓ వావ్, రెడీ. తెలుసుంటుంది నాకు తెలిసి. అడవిలో అక్కమ్మ తల వీరబోసుకుంది. చెప్పు. అడవిలో అట్లా తల విరబోసుకోకూడదు. గబ్బిలాలు తిరుగుతాయి. దయ్యాలు వస్తాయి. నా పొడుపు కథలు వీరబోసుకుంది. అడవిలో అక్కమ్మ తల వీరబోసుకుంది. తల విరబోసుకుంది. అడవిలో అక్కమ్మ ఏంటది? చెప్పు. నీకు తెలుసు సుమా, నువ్వు చాలా ఇంటెలిజెంట్. అరటి పండు. రాంగ్. చింతపండు. చింతపండు ఎక్కడ విరబోసుకుంటుంది? మా చింతపండ్లు విరబోసుకుంటూ నాకు తెలియదులే. ఓకే, నాకు తెలియదు, చెప్పండి. ఈత చెట్టు. ఇదంతా ఇలా విరబోసుకొని ఉంటుంది ఈత చెట్టు. అది మీకు అలా అనిపించింది. మీరు అడగండి. పొడుపు కదా. మళ్ళీ మీరు కూడా. సృష్టిలో లేనిది వాడుకలో ఉండేది. గాడిద గుడ్డు. థ్యాంక్ యూ, కరెక్ట్ ఆన్సర్. రెడీ, 1 2 3 గో. మీరు వెళ్ళి అక్కడే ఉండండి. రెడీ, ఇక్కడికి లోపల నుంచి. స్టార్ట్. స్టాప్. ఒకటి వెనక్కేసేయండి. స్టాప్ అన్న తర్వాత వేశారు. చందన మీ స్కోర్ 9, 18, 27, 28, 29.
ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దామా? ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాము. రాజశేఖర్ గారు, పక్కన పిక్చర్స్. రమ్యకృష్ణ గారు, రాజశేఖర్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా. చందన, అల్లరి ప్రియుడు. చూద్దాం. తర్వాత సెలబ్రిటీ చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్. ఓహో, మౌనిక. స్టాలిన్. నాకు తెలుసు మీరు ఎలా అంచనా వేశారు. ఈయన హిట్లర్ కాదు, ఠాగూరు కాదు, సో స్టాలిన్ అయి ఉంటాడు అనుకొని చెప్తున్నారు. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ కృష్ణ గారు అండ్ పక్కన పిక్చర్స్. చందన, వారసుడు. చూద్దాం. తర్వాత సెలబ్రిటీ ఎవరో చూద్దాం. నితిన్, పక్కన పిక్చర్స్. స్వప్న, జయం. చూద్దాం.
బండి రైలు బండి వేళకంటూ రాదు లేండి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఎందుకు జయం చెప్పారు? జయంలో ఉన్నదంతా అడవే కదా, వాళ్ళు అడవిలోకి పారిపోతారు. అడవిలోనే కదా వాళ్ళ ప్రేమ సక్సెస్ అయింది. ఇంకా ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, నెత్తుటి కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ. లయ పక్కన పిక్చర్స్. చెప్పండి చందన. హనుమాన్ జంక్షన్. చూద్దాం. పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో. పెళ్ళైన కొత్తలో సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ జగపతి బాబు, బి రాజేంద్ర ప్రసాద్. జగపతి బాబు. తీసుకోండి. 3 పాయింట్లు. చందన 3. ఉల్లిపాయల మ్యూజియం ఏ దేశంలో ఉంది? అమ్మో, ఈ మ్యూజియం ఏదో మనకి బాగా ధరలు పెరిగిన టైంలో ఎవరికి తెలియలేదు ఉందని, లేకపోతే అక్కడికి వెళ్ళైనా సరే టికెట్ పెట్టుకొని కొల్లగొట్టుకొని వచ్చేసేవాళ్ళు. ఆప్షన్స్: ఏ అమెరికా, బి స్కాట్లాండ్. స్కాట్లాండ్. కాదు, అమెరికా. అమెరికాలో విడాలియా స్వీట్ ఆనియన్ మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో ఉల్లిపాయ చరిత్ర, ఉల్లిపాయ వల్ల ఉపయోగాలు, ఉల్లిపాయ తోట, ఉల్లిపాయతో చేసే వివిధ రకాల ఆహార పదార్థాలు, ఇలా రకరకాల ఉల్లిపాయకి సంబంధించిన విషయాలు, ఉల్లి బొమ్మలు, ఉల్లిపాయ ఫెస్టివల్స్ తో ఉల్లిపాయ మ్యూజియం ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుందంట. కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, టకీలా మహు ఒకేలా రావే ఓ పిల్ల మే మజను తులైలా అంతుమ్మి వాళ్ళ సంథింగ్ అనేలా రంపంచుకోలా ప్రపంచం వినేలా. ఎస్పి పరశురాం సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. నా దగ్గర 3 చందన, 3 మౌనిక. అందరికన్నా లాస్ట్ లో. ఉల్లిపాయ కూర తమ రాష్ట్ర అధికారిక కూరగా అమెరికాలోని ఒక రాష్ట్రం ప్రకటించింది. అది ఏ రాష్ట్రం? ప్రకటించుకోండి, మీ సొమ్మేం పోయింది. ఉల్లిపాయ మీద అంటారు, వేప మీద అంటారు, అవ్వ ఆఖరికి మా పెరట్లోని తులసి మొక్క కూడా మీదే అంటారు. ఆప్షన్స్: ఏ జార్జియా, బి ఒహాయా. ఏ జార్జియా. కరెక్ట్ ఆన్సర్. అమెరికాలోని జార్జియా రాష్ట్రం వారు తమ రాష్ట్ర అధికారిక కూరగా ప్రకటించడమే కాక ఉల్లిపాయలతో చేసేటువంటి రకరకాల వంటలతో పోటీలు, బ్యూటీ పోటీలు, హెల్త్ పోటీలు కూడా పెట్టి బహుమతుల్ని అందిస్తూ ఉంటారు. అలాగే ఉల్లిపాయ ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. 2 చందన, 1 మౌనిక. కళ్ళలో కళ్ళలో నమైకం, చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం, మెరిసే
అయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం కూలీ నెంబర్ 1 సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. తీసుకోండి 6. ప్లీజ్ నా దగ్గర ఏం లేవు. 3 చందన, సుస్మిత అత్రి. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత? ఆప్షన్స్: ఏ 58 సంవత్సరాలు, బి 65 సంవత్సరాలు. 58. కాదు, 65. చిత్తరాకు నడుము నిట్ట తిప్పమాకే తామరాకు లాంటి వయసు చూపమాకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరి గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమాకే నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. బాబీ సినిమాలో హీరో ఎవరు? మహేష్ బాబు. కరెక్ట్. తీసుకోండి 6. ప్లీజ్ నా దగ్గర ఏం ప్లీజ్ లేవు. చాలా తక్కువ. ప్లీజ్. శ్రీ మౌనిక. అయ్యో. సుష్మిత. మానవునిలో ఎర్ర రక్త కణాలు ఎంతకాలం జీవించి ఉంటాయి? ఆప్షన్స్: ఏ 66 రోజులు, బి 120 రోజులు. ఎర్ర రక్త కణాల 120 రోజులు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చే తీసుకోండి. వద్దు వద్దు, ఇందాక 3 పాయింట్స్. ప్లీజ్ ప్లీజ్ శ్రీ ప్లీజ్. మౌనిక. మంచి పని. ఈ రౌండ్ అయ్యేసరికల్లా స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. విష్ణు సినిమాలోని రావోయ్ చందమామ లేటెస్ట్ వర్షన్ డాన్స్ చేయబోతున్నారు చందన. చూద్దాం. రావోయ్ చందమామ మా ప్రేమ గాథ వినుమా రావోయ్ చందమామ ఓ రావోయ్ చందమామ ఈ భామ తీరు కనుమా రావోయ్ చందమామ తాళే కట్టని తనతో వేటు పట్టి వచ్చానోయ్ 7 అడుగులు దాటేసా ఏం చేస్తాడో ఏమో రావోయ్ చందమామ ఈ భామ తీరు కనుమా రావోయ్ చందమామ రావోయ్ చందమామ మా ప్రేమ గాథ వినుమా రావోయ్ చందమామ. చందన ఓల్డ్ వర్షన్ కూడా చేస్తారా? రావోయ్ చందమామ మా వింత గాథ వినుమా రావోయ్ చందమామ మా వింత గాథ వినుమా రావోయ్ చందమామ ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ మాటలు మూటకమాయే నటనలు నేర్చెను చాలా రావోయ్ చందమామ మా వింత గాథ వినుమా రావోయ్ చందమామ
తన మతమేమో తనది మన మతం అసలే పడదోయ్ తన మతమేమో తనది మన మతం అసలే పడదోయ్ మనము మనదను మాటే అనని ఎదుతాననదోయ్ రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ నాతో తెగవులు పడుతే అతనికి ముచ్చటలేమో నాతో తెగవులు పడుతే అతనికి ముచ్చటలేమో జీవిత కాపురమెటులో నీ ఒక కంటను గనుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ చందన థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం స్వప్న వెంకటేష్. చూద్దాం. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం సుష్మిత. ఆర్తి అగర్వాల్. చూద్దాం. అది అంజలి, ఆరతి అగర్వాల్ కాదు. -6. నెక్స్ట్ చిత్రం చందన. నాగార్జున. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం చందన. టబు. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం చందన. చిరంజీవి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం స్వప్న. భూమిక. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. భూమికి 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రూచె పులన బాబు బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు థమ్మిడి థిమ్మిడి తరువులేసే గరీబు
కాదన్నే టైపు నేను రాంబాబు టాటాకు సప్పుళ్ళు యాల రాంబాబు నీకు శంకరగిరి మనాలేర రాంబాబు ఎక్కడో కాలిందంటే గుర్రం గడ్డి తిన్నదట ఎక్కడో కాలిందంటే గుర్రం గడ్డి తిన్నదట కరుక జీవాతు పెడితే కెవ్వు కెవ్వుకే కంట బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు బాబు ఓ రాంబాబు బాబు ఏ రామ్ 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 బాబు సుష్మిత మౌనిక ఇద్దరు బాగా చేశారు. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే మీ గేమ్ చూడండి. ఇది పట్టుకొని ఈ ఆయుధం ఇది ఇక్కడ పెట్టుకొని దీన్ని ఇక్కడి నుంచి ఇలా తీసుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టండి. దీనిపైన ఒకటి ఇలా పెట్టండి. ఇప్పుడు ఒక బంతి తీసుకోండి. బంతి తీసుకెళ్ళి ఈ రింగ్లో పెట్టేయండి. అయిపోయింది. మళ్ళీ ఇంకొక డైస్ అక్కడి నుంచి రూబిక్స్ క్యూబ్ దాన్ని తోయండి. దానిపైన ఒక చిన్న డైస్ దానిపై పక్కన బంతి. రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 10 11 12 13 14 15 90 పాయింట్లు వచ్చాయి. తీసుకోండి. రైస్ కుక్కర్ వచ్చింది. రాజమౌళి గారి సినిమాల్లో ఆయుధాల్లాగా మన స్టార్ మైళ్ళు ఎన్ని ఆయుధాలు అబ్బో. రెడీ 1 2 3 గో. హలో 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 దీన్నే గజని అయిపోవడం అంటారు. లైన్ దాటాకే తీసుకోవాలి. అంతే మరి ఏం చేయలేము. చీరలకి లుంగిలకి తగిలి పడిపోతే. ఈ రెండు సెట్లు ఎందుకంటే మీరు ఈ గీత దాటక ముందే దీన్ని ఇక్కడి నుంచి తీసేశారు. ఓకే సో 2 4 5 6 7 8 48 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో.
9 దాటక ముందే మీరు తీశారు. 2, 4, 6, 8, 9, 10, 11, 12. 72. కూల్ జగ్. ఓకే, టార్గెట్ స్వప్న 97. అన్ని పాయింట్లు వస్తే నువ్వు విన్ను, లేదంటే చందన విన్ను. రెడీ 1 2 3 గో. దాటాలి దాటాలి దాటాలి. రెండు 4 6 8 10 11 12 13 14 15. ఓ నో, ఇంకొక 2 పెట్టేసి ఉంటే మీరు గెలిచుండేవాళ్ళు. రండి, 90 పాయింట్లు వచ్చాయి. ఇన్నర్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ చందన. మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మ దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడరు తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు కూల్ జగ్ అండ్ 4 బర్నర్ స్టవ్. అలాగే పార్టిసిపెంట్స్ మీ అందరికీ శ్రీ మురళీమోహన బెల్ రైస్ వాళ్ళు అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్. చక్కటి స్వచ్ఛమైన పవిత్రమైన బియ్యం.